హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక ట్రెడిషనల్ వ్లాగ్. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, సమ్మక్క సారక్క జాతర. అదేంటి ఇప్పుడు ఈ టైంలో సమ్మక్క సారక్క జాతర ఈ టైంలో జరగదు కదా, ఫిబ్రవరి మంత్లో కదా. మీరు ఈ వీడియో ఎక్కడ తీశారు, ఎప్పుడు షూట్ చేశారన్న డౌట్ మీకు రావచ్చు. అవునండి, ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేద్దామని ఈరోజు కదా రోజులు గడుచుకుంటూ నెలలు అయ్యాయి. ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర కావస్తుంది. బట్ నేనైతే ఈ వీడియోను డిలీట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటారా? ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజనే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ రీజన్ ఏంటి అంటే, మన సీతక్క గారు ఈ ఫెస్టివల్కి మెయిన్ గెస్ట్గా వచ్చారన్నమాట. సో అందుకే నాకైతే ఈ వీడియో అస్సలు డిలీట్ చేయాలని అనిపించలేదండి. నా గ్యాలరీలో అలానే ఉంచేశాను. సో చూడండి, ఇక్కడ జనాలు ఈ చిన్న పసి ప్రాణాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ నేనైతే పట్టు వీడని విక్రమార్కులు లెక్క వీడియో క్లిప్స్ అయితే అస్సలు తీయకుండా అయితే మిస్ చేయలేదండి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని మెయిన్ వీడియోస్ అన్ని క్లిప్స్ అన్ని వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడ ఈ ఫెస్టివల్ ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి. యాక్చువల్గా మేడారం జాతర మనం అందరం వెళ్తూ ఉంటాం కదా, సో మేము కూడా వెళ్తాము. బట్ ఆ వనాల నుంచి వనదేవతలను తీసుకురావడము, గద్దెల మీద పెట్టడము, ఇలాంటి దృశ్యాలు అయితే నేను ఎప్పుడు దగ్గర నుండి చూడలేదు. బట్ ఇక్కడ మాత్రం నేను దగ్గర నుండి చూశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు ఎంత బాగా జరిపారంటే అంత బాగా జరిపారు. ఇక్కడ ఉన్న గిరిజనులు చాలా బాగా జరిపారు. సో నేను ఆ గద్దెలు అండ్ అక్కడ దేవతలు ఎలా ఉన్నారన్నది కూడా వీడియోలో పోస్ట్ చేసి చూపిస్తాను మీకు. ముందు సీన్స్లో అయితే మీకు ఆ క్లిప్స్ అయితే కనిపిస్తాయి. సో అంతకంటే ముందు మేమైతే అక్కడ సీతక్క గారు వచ్చి స్టేజ్ వెళ్ళే ప్రాసెస్లో, అంటే అక్కడ ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కదా అని లంచ్కి అయితే వచ్చాము. లంచ్ వచ్చేసి ఇక్కడ ఈ స్కూల్లో అరేంజ్మెంట్ చేశారండి. సో మేము స్టాఫ్ కాబట్టి హాయిగా ప్రశాంతంగా ముందే తినేసాము. ఆ తర్వాత మరి ఇక్కడ విలేజ్ వాళ్ళందరికీ పెట్టారా, ఓన్లీ మెయిన్ కొంతమందికి పెట్టారనేది నాకైతే అంత ఐడియా లేదు. మేమైతే ముందుగానే తినేసి బయటకు వచ్చేసాం కాబట్టి నాకైతే ఆ విషయం తెలియదండి, నేను అంత కనుక్కోలేదు. సో ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఇది వచ్చేసి స్కూల్ అన్నమాట. ఈ స్కూల్లో భోజనాలు అయితే అరేంజ్మెంట్ చేశారు. సో ఏంటబ్బా మీరు ఎప్పుడో వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశారని మీకు అనుమానం రావచ్చండి. ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి నా గ్యాలరీలో వీడియోస్ అన్నీ ఫుల్గా అయిపోయాయి. నెక్స్ట్ వీడియో తీద్దామంటే అస్సలు సపోర్ట్ చేయట్లేదన్నమాట. సో దానికోసమైనా సరే ఈరోజు ఎలాగైనా సరే ఈ వీడియో అయితే పోస్ట్ చేసేయాలని పక్కా డిసైడ్ అయి కూర్చున్నానండి. పాపం నిన్న మా సార్ మొత్తము నా గ్యాలరీ అంతా డిలీట్ చేస్తూ ఉంటే ఈ వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోస్ కూడా డిలీట్ చేసానని అడిగితే లేదు అది చాలా ఇంపార్టెంట్ వీడియో, అందులో స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఈ వీడియో నేను ఎలాగైనా సరే రేపు పోస్ట్ చేస్తాను, ప్లీజ్ డిలీట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసి మరి ఈ వీడియోస్ని అలానే ఉంచానండి. సో ఎందుకు అంటే అంత దగ్గర నుంచి సీతక్క గారిని చూశాను కదా, సో ఆ మెమొరీస్ ఎప్పుడు అలా ఉండిపోవాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే నేను డిలీట్ చేయనివ్వలేదు. సో ఫైనల్గా మనము గద్దెలు ఉన్నటువంటి ప్లేస్లో అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా జాతర 3 డేస్ జరుగుతుందండి. చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. సో నాకు కొత్త కాబట్టి కొంచెము ఇదిగా ఫీల్ అయ్యాను. ఏంటంటే అంతమంది జనాల్లో వీడియోస్ తీసుకుంటూ కొంచెము ఇబ్బందిగా అనిపించింది. బట్ మీకు అందరికీ చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలని డేర్ అయితే చేశాను ఫ్రెండ్స్. కాబట్టి మీరేం చేయాలంటే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి ట్రెడిషనల్ వ్లాగ్స్, ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటానండి నేను. సో టెంపుల్ వ్లాగ్స్ అయితే కంపల్సరీ మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, సో చెక్క మీద చేయించినటువంటి విగ్రహం అంట. ఇక్కడ ఒక భక్తుడు ప్రతి ఇయర్ అలా దేవుడు విగ్రహానికి అలా అలంకరణ చేసి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటండి. సో మీకు ఇందాక చూపించినవి వచ్చేసి గద్దెలు అన్నమాట, సమ్మక్క సారక్క గద్దెలు, అక్కడ అమ్మవారి ఒక విగ్రహము. సో ఇదే సమ్మక్క సారక్క ఒక టెంపుల్ అన్నమాట. అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, సమ్మక్క సారక్క అంటే ఒక ప్రత్యేకించి టెంపుల్ అనేమి ఉండదు. సమ్మక్క సారక్క తల్లికి ఓన్లీ గద్దెలు మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ మనము స్పెషల్గా చూడొచ్చు. ఇక్కడ మీకు అన్నీ కొంచెము వెరైటీగా కనిపిస్తూ ఉంటున్నాయి కదా. సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ట్రెడిషనల్లో
పూజ చేసే విధానంలో అవన్నీ ఉన్నాయన్నమాట. జెండాలు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో నాకైతే అంతా కొత్తగా, వింతగా, విచిత్రంగా అనిపించింది. సో మన దగ్గర అయితే మనం ఇంట్లో జస్ట్ నార్మల్గానే పూజ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మాత్రము చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఎప్పుడు చూడలేదండి నిజంగా. నేను వాస్తవానికి ఇంత దగ్గరగా ఆ గద్దెల మీదకి దేవుళ్ళని ఎలా తీసుకొస్తారు ఏంటి అన్నది నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు నిజంగానే అనిపించింది. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే అనిపించింది. నా మనసులో ఏదనిపిస్తే నేను అదే చెప్తాను. సో ఇక్కడ కల్చర్ అయితే భలే అనిపించిందండి. సో తను వచ్చేసి నా ఫ్రెండ్ అన్నమాట. అంటే నా కొలిక్, నాతో పాటు డ్యూటీ చేసే మేడం గారు. సో మేమిద్దరం కలిసి వచ్చాము. సో తనే నన్ను ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుంది, మనం ఎలాగైనా చూడాలి, రండి 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 అని నన్ను అయితే తీసుకెళ్లారు. సో చూడండి, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మేము రాకముందే జరిగిపోయింది. ఎర్లీ మార్నింగే జరిగిపోయింది అన్నమాట. గద్దెల మీద వాటర్ తీసుకురావడము, ఆ తల్లి వాళ్ళను పైన కూర్చోబెట్టడం, ఇదంతా మేము రాకముందే జరిగిపోయింది. మేము మాత్రము ఆ తర్వాత దైవ దర్శనానికి అయితే వచ్చామండి. ఆ దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు వాళ్ళు స్పీచ్ ఇచ్చారన్నమాట. సో ఆ సందర్భంలో నేను లేను, ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి కదా, చాలా లాంగ్ జర్నీ కదా. సో అందుకోసమని అక్కడైతే ఎక్కువ టైం అయితే నేను స్పెండ్ చేయలేదు. జస్ట్ అమ్మవారిని అలా దర్శించుకున్న తర్వాత ఆ సరౌండింగ్స్ షాప్స్ మొత్తము చూశాను. అండ్ బొమ్మలు, అంటే మీకు తెలుసు కదా జాతరలో ఎలా ఉంటుంది, బొమ్మలు అండ్ ఫుడ్, ప్రసాదాలు, ఇవన్నీ గ్రౌండ్ మొత్తం నింపేశారన్నమాట. గాజులు ఇలాంటివన్నీ నింపేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ సెక్యూరిటీగా ఉన్నారు. హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్కటి జనాలకు ఏమాత్రము ఇబ్బంది లేకుండా అక్కడ చాలా అంటే చాలా బాగా పోలీసుల సపోర్ట్ కానీ అండ్ మెడికల్ సిబ్బంది కానీ వీళ్ళంతా వాళ్ళకు అవైలబుల్గా 24 అంటే 3 days జరిగింది కదా. ఆ 3 days కూడా పక్కడబందీగా చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట. జనాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సూపర్ అంటే సూపర్గా జరిగింది. నా జీవితంలో నేను ఫస్ట్ టైము విలేజ్లో ఇలాంటి అకేషన్ దగ్గరుండి ప్రతిదీ చూడడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. సో నేనైతే చాలా అదృష్టవంతురాలండి. నేను అలా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు కూడా చూసే ఉంటారు, ప్రతి విలేజ్లో ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క కల్చరు, ఒక్కొక్క ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ నేను ఇంత దగ్గరుండి ఇలాంటి ఫెస్టివల్ చూడడము నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంత ఓపికగా ఈ వీడియోను ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.